మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఈ వారము 3వ దినం జరుగుతున్న శిలువ ధ్యాన ఉపవాసాలు కూడికలకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయంతో కూడా సిద్ధపడి దేవుని పరిశుద్ధ మందిరానికి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికలను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమలైన తండ్రి, కృప కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా స్తుతుల సింహాసనం నిన్న నేడు యుగయుగములు సజీవులైనటువంటి మా తండ్రి, ఇది ఈ సమయంలో ఒకసారి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ మహాకృపను బట్టి, దయను బట్టి ఈ వారం 2వ దినమున ఈ సహవాసంలో మనల్ని చేర్చినందుకు మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. మనందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీకే ఘనత, మహిమ, ప్రభావంలో కలుగులాగున ఈ యొక్క ఆరాధన తండ్రి కూడా మీరు జరిగించండి. అలాగే ప్రభా, మేము ప్రార్థించినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని శుద్ధీకరించి మీ గొప్పను మాకు దయచేయండి. తదుపరి నీ మాట్లాడుకుంటూ ఉండగా మాకు గ్రహింపులు దయచేయండి. బోధిస్తున్నటువంటి మీకు ఆశలు బలపరచండి. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతుల సింహాసనంలో ఉండి వచ్చే బిడ్డలను దీవించండి. రావాల్సిన క్షేమంగా సకాలంలోని సన్నిధానం నడిపించండి. మేమందరం కలిసి సర్వోన్నతుడైన దేవుడైనటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరచడానికి చూపించినటువంటి వచ్చేది మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అధ్యాయము 30 నుంచి 37 వచ్చి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు చదవండి. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకునే చోటునే ఉండేది. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుచుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకునుండెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మురుగుచు అతనెక్కడి నుంచి తిరగి అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించెను చూడుడని చెప్పుకొని వారిలో కొందరు, ఆ గుడ్డివాణి కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి దేవుడి పరిశుద్ధ లేఖన భాగం దీవించారు. ప్రార్థన చేయాల్సిందిగా చేస్తున్నాం. అనుదినము మనము చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి ఈ సమయంలో దేవుని యొక్క ఎదుట, దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి మనము ఈ దినం ఒకవేళ చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా ఎక్కడ మనం దారి తప్పినమో, ఎక్కడ మార్గం విడిచినామో, అదుపు తెలిపి మాట్లాడామో, చూడలేటువంటి చూడకూడనటువంటి విషయాలను చూచాము.
వినకూడినటువంటి మాటలు విని అభివృద్ధులైన ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు యొక్క సన్నిధానంలో మనం పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రభు యొక్క కృపను పొందుకుందాం. ఎవరికి వారిని ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థించుకున్నాం. మాజీ సంఘ సెక్రటరీ గారు జరుగుతుంది ఇజ్రాయల్ సభ గారు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తారు. కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడాలి. భూమిని ఆకాశాలను సంస్థలను చేసిన గొప్పటి ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన పరిశుద్ధమైన మాటకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి దైవ తండ్రి ప్రేమ మేమందరము ఇక్కడ ఈ సన్నిధిలో తండ్రి ఈ శివ ధ్యాన కార్యక్రమంలో తండ్రి మేమందరం ఆధ్యాత్మికంగా మేలును పొందుతాము. ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. తండ్రి మమ్మల్ని ఇక్కడికి క్షేమకరంగా ఆరోగ్యకరంగా తీసుకుని వచ్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ శివ ధ్యాన కార్యక్రమంలో మీ బిడ్డ తండ్రి మాట్లాడమై ఉండగా దయకి మంచి ఆలోచనలు మేము కలగచేయమని భావిస్తున్నాం తండ్రి. బిడ్డ చెప్పనే ఉండగా తండ్రి మా హృదయాలను మేము సరి చేసుకొని తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి మీకు చూపించండి ప్రార్థించడం తండ్రి. ఈ ఆరాధనకి చేసిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి కాపాడమని తండ్రి వస్తున్న బిడ్డలు కూడా దీవించండి. ఆరాధనటువంటి బిడ్డలు మరి ఒక తరుణంలో మీ ఆలయంలో ప్రవేశించడానికి వారి భాగ్యాన్ని దయచేయమని అనుగ్రహించిన సంఘ కాపాడని దీవించి కాపాడమని ప్రార్థిస్తున్న సంఘాన్ని సంఘ నాయకులను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమాలను మీరు దీవించి కాపాడమని మరి ఒకసారి మీ తండ్రి వాక్యం చెప్పలేనంటే ఈ దాసుడికి తండ్రి తోడుగా ఉండమని ఈ మనవలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ సార్. సభలో నేటి దైవవర్తమానాన్ని అందించడానికి ప్రభువుని కృపను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క దాసులు సంఘ పెద్దలు పూజ్యులుని జాన్ సార్ వచ్చేసి దైవవర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాం. పూజ్యులుని జాన్ సార్ గారు వచ్చి దైవవర్తమానాన్ని అందించాలి. మీరు వెంకటరెడ్డి బ్రాంచ్లో తరచుగా బ్రాంచ్లో పరిచయం జరగడానికి అక్కడున్న వారిని అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నడిపించడానికి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారు వచ్చి దైవవాక్యాలు అందించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
క్రీస్తు ప్రియమైన బాక్స్ నెంబర్ లండన్ మరి శిలువ ధ్యాన ఉపవాస ఆహార కార్యక్రమంలో వచ్చిన మీకు అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించవచ్చున్నాను. ఈరోజు శిలువను గురించిన వార్త ప్రశ్నిస్తున్న వారికి గరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని 1:18 వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న అంశము యేసు కన్నీటి విడిచిన అనే అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది యోహాను సువార్త 11:35 వ్రాయబడింది. ఇప్పుడు చదవబడిన వాక్యంలో 11 అధ్యాయం 35 వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసు కన్నీటి ఎందుకు ఇచ్చాడనగా లాజరు 4వ దినం నాడు చనిపోయి సమాధి చేయబడి అప్పుడు యేసు సమాధి అందుకు వచ్చి లాజరు బయటికి రమ్మని చెప్పిన వెంటనే లాజరు బయటికి రమ్మని పిలిచిన వెంటనే లాజరు బయట సజీవుడుగా ప్రాణంతో బయటకు వచ్చాడు. ఆ సందర్భంలో యేసు కన్నీళ్లు విడిచాడ అనే మాట రాయబడి ఉన్నది. అది నేను వివరంగా వివరిస్తూ ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరమ తండ్రి యెహోవా దేవ యేసయ్య నీకు వందనాలు ప్రభా. సర్వ సృష్టించిన సృష్టికర్తవు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. ఆకాశాన్ని సింహాసనం భూమిని పాదపీఠంలో ఉంచుకొని మమ్మల్ని పరిపాలించిన మా యేసయ్య నీకు వందనాలు ప్రభా. నువ్వు సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు ప్రభా. మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు ప్రభా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగయుగములకు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడ, మహిమగల రాజా, పరిశుద్ధాత్మ తండ్రి, రాజులకు రాజా, ప్రభువుల ప్రభా నీకు వందనాలు. నీ కృప చొప్పున మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కల వచ్చి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధులు జీవించేటట్టు సహాయం చేయదు. నీ చిత్తానుసారంగా నిలుచుడు, నీ వాక్యానుసారంగా జీవించేటట్టు సహాయం చేయదు. పూర్వమత పాపంతో నిండినది పాపకోపంలో పడి కొట్టు పెట్టాడుతున్న మమ్మల్ని రక్షించు. ఏ పాపము లేకుండా సహాయం చేయదండి. నీ వాక్యమును బట్టి మా అడుగులను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మా పాపముల చేత నేను విసిగించి, మా దోషముల చేత నేను ఆయాసపరిస్థితిని కపటం నడుతున్న మాకు దూరం చేయదండి. కనికరములను దయచేయదండి, యథార్థములను దయచేయదండి, సత్ప్రవర్తనలో దయచేయదండి, సత్క్రియ చేయడానికి సహాయం చేయదండి, సమాధానంతో క్షమాపణ లోకంలో సాగిపోయేటట్టు సహాయం చేయదండి ప్రభా. ఇదిగో నేను ఇప్పుడు ఇక్కడ నిలవబడి నీ వాక్యమును బోధించుండగా నీవు నన్ను మరుగుపరిచి నీవే నీ వాక్యం బోధించమని ప్రార్థిస్తున్నాను. నీ బోధకుడు వైపు బోధించమని ప్రార్థిస్తున్నాను. నీ నోటికి దూరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ వాక్యము ప్రజలకు అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించడం నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు, గ్రహింపగల హృదయం దయచేయమని, విన్న వాక్యం తమ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించేటట్టు సహాయం చేయమని, కొద్ది మరి ఆరాధనకు వచ్చిన అందరిపై నీ పరిశుద్ధ అభిషేకం కుమ్మరించమని, నీవు రెండవ రాకడ వచ్చినప్పుడు మేమందరం ఎంతబడి గుంపులో ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు వారి పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చదవబడిన వాక్యంలో యేసు కన్నీళ్లు విడిచిన అని కూడా చదివాము. అయితే యేసు ఎవరు? యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడని మార్కు సువార్త 1:1 రాయబడి ఉన్నది. దేవుని కుమారుడు అయితే ఎందుకు భూలోకానికి వచ్చాడు? పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చినని మరి 1 తిమోతి 1:15 రాయబడి ఉన్నది. పాపులంటే ఎవరు? మనమందరం పాపులమే. పాపం చేసిన వాళ్ళందరూ పాపులే. కాబట్టి పాపమనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమే పాపము అని 1 యోహాను 3:4 రాయబడి ఉన్నది. ఆజ్ఞాతిక్రమే పాపని అనగా దేవుని మాట వినకపోవడమే పాపం. మనం దేవుని మాట ఏమి వింటలేదు. దేవుడు మనకు మోషే ద్వారా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 1 నుండి 17 వరకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకోమన్నాడు. మనం వాటి ప్రకారం నడవట్లేదు. నరహత్య చేయవద్దన్నాడు. మనం నరహత్య చేస్తున్నాం. మరి దేవుని మాట వింటలేదు, పాపం. కాబట్టి అదేవిధంగా వ్యభిచరించవద్దన్నాడు. వ్యభిచారం చేస్తున్నాం, దేవుని మాట వినటం లేదు, పాపం. అదేవిధంగా దొంగిలించవద్దన్నాడు,
దొంగతనాలు చేస్తున్నాం, అది కూడా దేవుని మాట వినకపోవడమే పాపం. అదేవిధంగా అబద్ధాలు ఆడొద్దంటున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాం కాబట్టి దేవుని మాట వినకపోవడం అది కూడా పాపమే. తర్వాత నీ తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు, మనం మన తల్లిదండ్రులు సన్మానించట్లేదు, అది కూడా దేవుని మాట వినకపోవడం పాపమే. తర్వాత నీ పొరుగుని ప్రేమించమంటున్నాడు, మనం మన పొరుగుని ప్రేమించడం లేదు, అది కూడా దేవుని మాట వినకపోవడం పాపమే. అదేవిధంగా అదేవిధంగా మోసగించవద్దంటున్నాడు, మనం మోసాలు చేస్తున్నాం, అది కూడా దేవుని మాట వినకపోవడం పాపం. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రోమీయులకు రాసిన పత్రిక 6:23 వ్రాయబడి ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రోమీయులకు రాసిన పత్రిక 6:23 వ్రాయబడి ఉన్నది. మరణం అంటే ఏమిటి? మరణం అనగా అగ్నిగుండంలో పడవేయబడుట. ఇది రెండవ మరణం అని ప్రకటన 20:14 వ్రాయబడి ఉన్నది. కాబట్టి మొదటి మరణం మనం చనిపోతాం. చనిపోయినప్పుడు మనలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. ఈ మట్టి శరీరం సమాధి చేయబడుతుంది, అదే మొదటి మరణం. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత పాపం చేసిన వారందరూ అగ్నిగుండంలో పడివేయబడుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి నా ప్రజలందరూ పాపం చేసి అగ్నిగుండంలో పోతున్నారు. కాబట్టి మరి ఏం చేయాలి, ఎట్లా రక్షించాలని దేవుడు ఆలోచించాడు. దేవుడు ధర్మశాస్త్రం చూశాడు. అందులో ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఒక పరిశుద్ధుని రక్తము శిలువలో చిందించినప్పుడు మానవ పాపములు శాశ్వతంగా తొలగిపోవడం ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి మనుష్యుడు ఎవడైనా భూలోకంలో ఉన్నాడా అని దేవుడు భూలోకాన్ని వెతికాడు. అటువంటి మనుష్యుడు ఎవరు కనపడలేదు. అందువలన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తుని తన కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడు పిలిచి, నీవు భూలోకానికి వెళ్ళి పాపాన్ని జయించి మరణాన్ని జయించి అక్కడ ప్రజలకు రక్షణ పరలోక రాజ్యం అనుగ్రహించడమని తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించి మనకు రక్షణ పరలోక రాజ్యం అనుగ్రహించి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మరి ఈ భూలోకానికి ఏ విధంగా పంపించాడు? దేవుడు ఈ భూలోకానికి తన కుమారుడిని ఒక స్త్రీ గర్భం ద్వారా పంపించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే భూలోకంలో స్త్రీల వైపు చూశాడు. ఆయనకి మరి గలిలయలోని నజరేతని ఊరిలో ఉన్న కన్య మరి కనపడింది. ఆమె దీనత్వం గల స్త్రీ, మరి పరిశుద్ధురాలు, ఏ పురుషుని ఎరగని స్త్రీ, అదేవిధంగా యథార్థవంతురాలు, నీతిమంతురాలు, విధేయత కలిగిన స్త్రీ. అటువంటి స్త్రీ గర్భం ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు భూలోకానికి పంపించాలనుకునేవాడు. వెంటనే దేవుడు తన పరిశుద్ధాత్మను ఆమె మీద పంపించాడు. ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ ఆమె మీద పంపించాడు. సర్వోన్నత శక్తి ఆమెను కమ్ముకున్నది. ఆమె గర్భం ధరించింది, కుమారుని కంది. అతనికి యేసు అని పేరు పెట్టింది. అతడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అతడే సర్వోన్నతుడైన అతడే ప్రభు అయిన యేసు, అతడే సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అతడే పరిశుద్ధుడైన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ విధంగా యేసుక్రీస్తు మరి భూలోకానికి కన్య మరి గర్భం ద్వారా వచ్చారు. యేసుక్రీస్తు తల్లి మరియా తండ్రి యేసేపుగా ఎంచబడెను, అంటే పెంపుడు తండ్రికి ఎంచబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులతో కలిసి జీవించాడు. 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం గురించిన స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన దేవుని రాజ్యం గురించిన స్వార్థ ప్రకటించుతున్న సమయంలో మరి పరలోక రాజ్యం సమీపించేది. మారు మనసు పొందుడని దేవుని రాజ్యం గురించిన స్వార్థ ప్రకటిస్తున్నాడు. అప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారితో 12 మంది శిష్యులతో కలిసి ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి దేవుని పల్లెకి వెళ్ళి మరి దేవుని రాజ్యం గురించిన స్వార్థ ప్రకటించుతున్నాడు. ఆ సమయంలో దేవుని మహిమను శక్తిని పొందిన వాడు
దేవుని మహిమ శక్తిని పొందిన వాడే గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, శాంతరోగం బాగు చేస్తున్నాడు, పట్టువాయువుల వారిని బాగు చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళబడుతున్నాడు. అదేవిధంగా చనిపోయిన వారిని లేపుతున్నాడు. కాబట్టి ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప సూచనలు చూసి ఆయన మీద ఈర్ష్యపడి చంపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకనగా వేల మంది రోగులు ఆయన వెంబడించి వారి రోగం స్వస్థత పట్టవలను, వేల మంది ప్రజలు ఆయన వాక్యం వింటగా ఆయన వెంబడించటవలను, వేల మంది ప్రజలు ఆయన చేసిన అద్భుత కార్యం చూస్తూ ఆయన వెంబడించడం వలన వారి మందిరంలోని ఒక్క మనుష్యుడు కూడా రానందున మందిరంలో ఆదాయం పడిపోయినందున యేసుని వెంటనే చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. అక్కడ బేతనీ అనే ఒక యెరూషలేముకు 6 కిలోమీటర్ల దూరంలో బేతనీ అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో మార్త, మరియ అనే ఒక చెల్లెలు ఉన్నారు. వారికి ఒక సహోదరుడు ఉన్నాడు, లాజరు. వారు యేసు బేతనియా ప్రాంతంలో వచ్చినప్పుడు ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని వాడు నమ్మారు. ఈయన లోకరక్షకుడని నమ్మి ఆయన కోసం ఆయనకి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ఆయన పరిచయం, ఆయనకు ఉపచారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వారు యేసును లోకమునకు రానైన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మారు. అయితే యేసు కూడా ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు మరియ మాత్రలు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు. అయితే వారికి ఒక సహోదరుడు ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు మార్త, మరియ, లాజరును ప్రేమించెను. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు యేసు క్రీస్తు ఒక లాజరు రోగి సామసిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాడు యేసు 2 దినముల ప్రయాణమంత దూరంలో ఉన్నాడు. మార్త, మరియ వెంటనే తన మనిషిని పిలిచి యేసు ఎదురు కబురు పంపించింది. నీవు ప్రేమించుతున్న లాజరు రోగి సామసిద్ధంగా ఉన్నాడు, వెంటనే రమ్మని కబురు పంపించింది. అయితే పోయిన వారు ఈ పంపబడిన వారు కొద్ది దూరం వెళ్ళక ముందే ఇక్కడ లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మార్త, మరియ పేద వస్త్రములతో ఆయన కాళ్ళు, చేతులు, శరీరం కట్టి తనకు రుమాలా చుట్టి ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టి గొయ్యి మీద పెద్ద పండు ఉంచారు. ఈ విధంగా సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు. పంపబడే వారు యేసు వద్దకు పోయి చెప్పారు, నీవు ప్రేమించుతున్న లాజరు రోగి సావసిద్ధంగా ఉన్నాడు కాబట్టి మార్త, మరియ మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. మిమ్మల్ని వెంటనే రమ్మని మా చేత కబురు పంపారని చెప్పారు. అప్పుడు యేసు వారు వెళ్ళిపోయారు. యేసు ఈ వ్యాధి మరణం కాదు కానీ మనిషి కుమారుడు దేవుని మహిమాత్మమై మహిమపరచుటకు వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత యేసు అక్కడే 2 దినాలు ఉన్నాడు. అక్కడే 2 దినాలు ఉన్న తర్వాత యేసు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొరకు వెలుచున్నానని చెప్పాను. శిష్యులు అతడు నిద్రించుచున్న బాగుపడునని. అయితే యేసు లాజరు మరణము గురించి ఆ మాట చెప్పాను. శిష్యులు యేసు లాజరు యొక్క నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకుని. కాబట్టి ఆ తర్వాత యేసు వారితో చెప్పాడు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తమై సంతోషించుతున్నానని వారితో చెప్పి మనం లాజరును చూచుటకు బేతనియాకు వెళుదుమరండి అని చెప్పినాను. అప్పుడు శిష్యులతో కలిసి యేసు బేతనియా గ్రామానికి వచ్చాడు. అప్పుడు బేతనియా గ్రామంలో దగ్గరలో కొంతమంది మనుషులు లాజరు 4 దినములాడే చనిపోయి సమాధి చేయబడిని యేసుతో చెప్పిరి. అయితే ఆ బేతనియా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మరి యూదులు లాజరు చనిపోయినని మార్త మరి ఓదార్చుటకు అప్పుడే వచ్చి వారిని ఓదార్చుచుండేది. ఈ యేసు బేతనియాకు వచ్చినని మార్త విని వెంటనే ఆయన ఎదుర్కొని పోయిన యేసును చూసి
ప్రభువా నీవు ఇక్కడ ఉన్నచో నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుతున్నాను. అప్పుడు యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మళ్ళా లేచునని చెప్పాను. అప్పుడు మాట్లాడుతుంది, అంత్య దినముల యందు నా సహోదరుడు లేచునని, అంత్య దినముల యందు పునరుత్థానములో నా సహోదరుడు లేచునని నేను ఎరుగుతున్నాను. యేసు పునరుత్థానం జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా మార్త అనెను. అప్పుడు మార్త, అవును ప్రభువా, నీవు లోకము మనకు రావాల్సిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నేను నమ్ముచున్నానని చెప్పాను. ఆ తర్వాత మార్త మరియను పిలుచుకుంటూ వచ్చి ఇంటికి వెళ్ళాను. ఆ మరియ చుట్టూ యూదులందరూ దగ్గరగా ఏడ్చుతూ, మరియ కూడా ఏడ్చుచుండెను. అప్పుడు మార్త మరియ చేతిలో బోధకుడు వచ్చి, ప్రభు వచ్చి ఉన్నాడు, నిన్ను పిలుచున్నాడని చెప్పాను. వెంటనే మరియ మరి యేసు యొద్దకు వెళుచుండెను. అక్కడ ఉన్న యూదులందరూ మరియ లాజరు సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుచుండెనని చెప్పి ఆమెతో కూడా వాడు వెళ్ళేది. మరియ యేసు వద్దకు వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడున్నచో నా సహోదరుడు చావకుండానని చెప్పి దగ్గరగా ఏడ్చుచు కన్నీళ్లు విడుచుండెను. ఆమె వేడ్చుట చూసి ఆమెతో వచ్చిన యూదులందరూ కన్నీరు విడుస్తూ బిగ్గరగా ఏడ్చుచుండిరి. అప్పుడు యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచూ అతను ఎక్కడ ఉంచుతున్నని అడిగాను. ఇదిగో ప్రభా చూడమని చెప్పి, ఆ తర్వాత యేసు మరియ కన్నీరు విడుచు బిగ్గరగా ఏడ్చుని, ఆమెతో పాటు వచ్చిన యూదులందరూ కన్నీరు విడుచు బిగ్గరగా ఏడ్చు చూసి యేసు కూడా కన్నీళ్లు విడిచెను. అప్పుడు యేసు కూడా కన్నీవాడు ఏడ్చుట చూసి యేసు కన్నీళ్లు విడిచెను. ఈ మాట 11వ అధ్యాయం యోహాను సువార్త 11:35లో రాయబడినది. ఆ తర్వాత యేసు కన్నీళ్లు విడిచెను. అక్కడ మరియతో వచ్చిన యూదులు ఈయన లాజరును ఎంతగా ప్రేమించడో చూడనని చెప్పుకొని, ఆ తర్వాత మరి వారిలో కొందరు ఆ గుడ్డివాడికి తెలిసిన ఈయన లాజరును చావకుండా చేయలేదని చెప్పుకుని, ఆ తర్వాత యేసు మరి అక్కడ యేసు మనసులో మూలుగుతూ తనలో మూలుగుతూ సమాధి అద్దకు వచ్చాను. సమాధి ఒక పెద్ద గుహ, దాని మీద ఒక పెద్ద బండ పెట్టి నేను. అప్పుడు యేసు ఆ బండ తీసి పక్కన పెట్టాడని చెప్పాను. అక్కడ ఉన్న మార్త, ప్రభువా లాజరు 4 దినముల నాడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు అతను శరీరం కుళ్ళిపోయి పురుగులు పట్టి లోపలలాడుతూ దుర్వాసన వస్తుంది, ఆ బండ తీసినచో మనం ఇక్కడ ఉండలేమని చెప్పాను. అప్పుడు యేసు మార్తతో అంటున్నాడు, మార్త, నీవు నమ్మని ఎడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా అని చెప్పి వెంటనే యేసు ప్రార్థించాడు. ఆకాశమై కన్నులెత్తి అక్కడ ఉన్నవారు ఆ బండను తీసి పక్కన పెట్టి, అప్పుడు యేసు ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆకాశమై కన్నులెత్తి ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవెల్లప్పుడు నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును. ఇక్కడ ఈ చుట్టూ నీవు నన్ను పంపితమని ఈ చుట్టూ నిలిచిన ప్రజలు తెలుసుకున్నట్టు ఈ మాటలు చెప్పుతున్నానని, ఈ చుట్టూ నిలిచిన ప్రజలు నీవు నన్ను పంపితమని నమ్మున్నట్లుగా ఈ మాటలు పలుకుతున్నానని చెప్పి ప్రార్థన చేసాను. ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు మరి సమాధి వద్ద నిలిచి, లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పాను. చనిపోయిన వాడును పేద వస్త్రములతో కట్టబడిన వాడై లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాను. అతని తలకు రుమాల కట్టబడి ఉండెను. అప్పుడు యేసు అతనికి ఉన్న కట్లని ఇంటికి
విప్పివేయడని వారితో చెప్పాను. అతనికి ఉన్న కట్లు అతన్ని పోనీయడని చెప్పాను. అక్కడ ఉన్నవారు ఆయనకున్న అతను లాదరుకున్న కట్లని విప్పి అతను పోనించి అతను తిరుగుతూ మాట్లాడుతూ చేస్తున్నాడు. కాబట్టి యేసు మాటతో లాదరును బ్రతికించాడు, సజీవుడిగా చేశాడు. కాబట్టి ఆ మరియతో వచ్చిన యూదులు మరి యేసు ఈ కార్యం లాదరును బ్రతికించనని ఈ కార్యం చూసి వారు అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత వారిలో కొందరు యూదులు పరిసయ్యుని యొద్దకు పోయి యేసు 4 దినముల నాడు చనిపోయిన లాదరును సమాధిలో నుండి బ్రతికించాడని చెప్పి ఆ వెంటనే ఆ పరిసయ్యులు కూడా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి 4 దినముల నాడు చనిపోయి సమాధిలో ఉన్న లాదరును యేసు బ్రతికించనని చెప్పినప్పుడు ఆ ప్రధాన యాజకులు వెంటనే సన్హెద్రీ సభ ఏర్పాటు చేశారు. సన్హెద్రీ సభ అనగా ఆ సభలో 72 మంది సభ్యులు ఉంటారు. ఆ సభకు అది మరణశిక్ష తప్ప మిగతా అధికారాలు మిగతా శిక్షలు విధించే అధికారం ఉన్నది. ఆ సన్హెద్రీ సభలో వారు తీర్మానం చేశారు, యేసును వెంటనే చంపాలి. మనం చూస్తూ ఇలా ఊరుకుంటే మన ప్రజలందరినీ తన వైపు తీసుకుని పోతాడు, మన యోధా మతం నాశనం అయిపోతే ఏ ఒక్కడు కూడా ఉండేటట్టు లేడు, అందరూ ఆయన వైపు పోతున్నారు. కాబట్టి యేసును వెంటనే చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ తీర్మానం చేశారు ఆ సన్హెద్రీ సభలో, మహాసభలో. ఆ సభ అయిపోయిన తర్వాత మరి వెంటనే తర్వాత యేసుక్రీస్తు శిష్యుల్లో యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒక శిష్యుడు ఉన్నాడు ఇస్కరియోతు యూదా. వాడుకి డబ్బు సంచి వాడికి ఇచ్చాడు యేసుక్రీస్తు. వాడు దాంతో పడ్డ కానుకలన్నీ దొంగిలిస్తూ ఉంటాడు. వాడు ధనాశాపరుడు. వాడు వెంటనే ప్రధాన యాజకుల ఎందుకు పరిసయ్యుల ఎందుకు పోయి నేను యేసును మీకు అప్పగించినచో నాకు ఏమిస్తున్నారని వారిని అడిగాను. వారు వెంటనే 30 తులముల వెండి నాణెములు 30 తులముల వెండి నాణెములు తూచి అతనికి ఇచ్చింది. అయితే నీవు యేసును మాత్రం పగలు పట్టించవద్దు, పగలు నువ్వు పట్టిస్తే ప్రజలు మాపై తిరగబడతారు. కాబట్టి రాత్రి సమయంలోనే యేసును మాకు అప్పగించమని చెప్పారు. అయితే ఆ తర్వాత యేసును వాళ్ళకి అప్పగించడం కోసం ప్రయత్నంలో ఉన్నాడు. ఈ లోపల గురువారం రోజు మరి సాయంకాలం అన్నారాధన కార్యక్రమం జరిగింది. యేసు తన 12 మంది శిష్యులకి పస్కా విందు ఇచ్చాడు, అనగా రొట్టె ద్రాక్ష రసము ఇచ్చాడు. అదే పస్కా విందు. ఆ పస్కా అయిపోయిన తర్వాత కీర్తన పాడి అప్పటికే రాత్రి 10 గంటలైంది. యేసు 11 మంది శిష్యులతో కలిసి మరి గెత్సేమనే తోటకు వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకున్న కొరకు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా ఈ పరిసయ్యులు ప్రధాన యాజకులు సన్హెద్రీ సభ వారందరి యొద్దకు పోయాడు. పోయి ఇప్పుడు నేను ఈ రాత్రి సమయంలో యేసును మీకు పట్టిస్తాను రండి అని చెప్పినప్పుడు వాళ్ళు జనాలందరినీ పోగు చేసుకున్నారు. మరి పెద్ద కొన్ని 100 మంది గుంపుగా ఇస్కరియోతు యూదాతో పాటు నడుస్తున్నారు. గెత్సేమనే తోటకు వచ్చారు. అప్పుడు గెత్సేమనే తోటకు వచ్చిన సమయంలో ఇస్కరియోతు యూదా చెప్తాడు, నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని చెప్తాడు. ఎందుకనగా యేసు ఆయన 12 మంది శిష్యులు ఒకే డ్రెస్సు, ఒకే గడ్డం, ఒకే రీతిగా ఉంటారు. యేసు ఎవరో గుర్తుపట్టలేదు. వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు కత్తులు ఉదయాలు తీసుకొని యేసును పట్టుకున్నట్టుకు గెత్సేమనే తోటకు వచ్చిన వెంటనే మరి ఇస్కరియోతు యూదా యేసు యొద్దకు పోయి బోధకుడా నీకు శుభమని చెప్పినావు, బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకునేను. వెంటనే మరి చేయగాడా నీవు చేయవలసిన పని చేయమని చెప్పినావు. వెంటనే ఆ వచ్చిన వారందరూ యేసుని పట్టుకొని ఆయన కొట్టుకుంటూ మరి గడ్డం పీకుతూ ఈ ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే యేసు మీద చాలా నేరాలు మోపారు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే మరి యేసును మరణశిక్ష విధించే అధికారం నాకు లేదు, పొంతు పిల్లలు పౌరులు ఉంది అక్కడికి తీసుకుని పోదాం పదండి అన్నాడు.
ఆ తర్వాత వాడు అన్న అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతను ఇంటికి కూడా తీసుకుపోయాడు. అతను కూడా ఈ యేసుకు మరణ శిక్ష విధించే అధికారం నాకు లేదు, కాబట్టి మనం అందరం కలిసి మరి పొంతు పిలాతు గవర్నర్ ఎద్దకు పోదాం అని అందరూ కలిసి పొంతు పిలాతు గవర్నర్ ఎద్దకు శుక్రవారం ఉదయం 6 గంటలకి మరి పొంతు పిలాతు గవర్నర్ ఎద్దకు వెళ్ళారు. అప్పుడు పొంతు పిలాతు మరి వీళ్ళందరూ యేసు మీద చాలా నేరాలు మోపారు, చెయ్యని నేరాలు మోపారు. ఈయన దేవుని కుమారుడు అంటాడు, దేవుడు నా తండ్రి అంటాడు. ఈయన దేవుని కుమారుడు కాదు, దేవదోషం చేస్తున్నాడు. కాబట్టి ఇంటి వారిని మరణ శిక్ష విధించమని మా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉందని చెబుతాడు. ఆ తర్వాత ఇంకొక నేరం మోపుతాడు. యూదుల రాజు అయిన క్రీస్తు అని ఆయన మీద నేరము. యూదుల రాజు అయిన క్రీస్తు అంటాడు. ఈయన మా యూదుల రాజు క్రీస్తు కాడు, మాకు రాజు కైసరు అని చెబుతాడు. ఆ తర్వాత కైసరు పన్నియొద్దని చెబుతున్నాడని ఆయన మీద నేరాలు మోపాడు. ఆ తర్వాత ఇంకా ఈయన భయద్రపుదనే దెయ్యాల అధిపతి వలన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప సూచక్రియలు చేస్తూ మా ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నాడు, మా ప్రజలు మాపై తిరగబడ ప్రేరేపించుతున్నాడు అని చెప్పి ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు. అప్పుడు పొంతు పిలాతు మోపి వారు నీవు యేసుని మరణ శిక్ష యేసుకు మరణ శిక్ష విధించి శిలువ వేయుటకు మాకు అప్పగించమని బిగ్గరగా కేకలు వేశారు. నీవు యేసును మాకు అప్పగించడతో మేము వెంటనే కైసరు యొద్దకు పోయి నీవు సరిగా పరిపాలన చేయట్లేదని, న్యాయం సరిగా చేయట్లేదని, నీ మీద నేరాలు చెప్పి నీ ఉద్యోగం కాసేపు తీసేపిస్తామని ప్రజలు పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆ ప్రజల కేకలకి మరి ప్రజలందరూ పెద్దగా కేకలు వేసినప్పుడు ప్రజల కేకలకి మరి భయపడ్డాడు. ప్రజలకి పొంతు పిలాతు ప్రజల కేకలకు భయపడ్డాడు. వెంటనే అన్యాయపు తీర్పు చెప్పాడు. యేసును 39 కొరడాలకు కొట్టించి మరణ శిక్ష విధించి శిలువ వేయుటకు వారికి అప్పగించాడు. అదే సమయంలో బరబ్బని గజదొంగను విడుదల చేశాడు. ఈ విధంగా జరిగిన తర్వాత పొంతు పిలాతు ఈ యూదులకి యేసుక్రీస్తుని అప్పచెప్పాడు. వీళ్ళు పెద్ద శిలువను ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధుల్లో ఉంటా మోయించుకున్నట్టు కల్వరి కొండ వరకు తీసుకుపోతున్నారు. ఈలో ఆయన ఆ శిలువ మోయలేకపోతున్నాడు. అదే పొంతు పిలాతు యొక్క అధికారి మందిరం నుండి ఆ పెద్ద శిలువను యేసు భుజం మీద పెట్టి మోయిస్తూ ఉన్నారు. యెరూషలేము వీధుల్లో ఉంటా ఆ యెరూషలేము వీధుల్లో ఉంట మోసుకుంటూ కల్వరి కొండ వరకు తీసుకుపోతున్నారు. అయితే అనేక మంది ఆయన్ని శిలువ మోసేటప్పుడు అనేక విధాలుగా ఆయన చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, గడ్డం తిరుగుతున్నారు, మరి పిడుగుతులు గుద్దుతున్నారు. నానా విధాలుగా యేసు ఆ శిలువను మోయలేకపోతున్నాడు. అయితే అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించుచుండిరి. స్త్రీలలో చాలా మంది ఆయనను స్త్రీలలో చాలా మంది రొమ్ము కొట్టుకొని దుఃఖించుచు ఆయన వెంబడించుచుండిరి. అయితే అప్పుడు యేసు ఆ స్త్రీల వైపు చూసి అంత కష్టంలో కూడా యేసు స్త్రీల వైపు చూసి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుకుడి అని చెప్పాడు. ఈ మాటలో లూకా సువార్త 23:27-28 వచనాలు రాయబడి ఉన్నది. ఆ తర్వాత వారు యేసును తీసుకొని కల్వరి వరకు తీసుకుపోయారు. యేసు కల్వరి వరకు ఆ శిలువను మోసాడు. ఆ తర్వాత కల్వరి కొండ మీద 9 గంటలకు ఉదయం 9 గంటలకు యేసు క్రీస్తుని శిలువ వేశారు. ఆ కల్వరి కొండ మీద శిలువ ఆడలో మేకులు కొట్టారు, చేతులు మేకులు కొట్టారు, పళ్ళం కొట్టారు, పొడ తిరిగి వెళ్ళారు. అయితే మరి ఆయన ఉదయం 9 గంటలకు శిలువ వేసినట్టుగా మార్కు సువార్త 15:25 రాయబడి ఉన్నది. 9 గంటలకు యేసు శిలువ వేసినట్టుగా. ఆ సమయంలో అటు పక్క ఒక దమ్మనం, ఇటు కుడి వైపు ఒక దమ్మనం, ఎడమ వైపు ఒక
సిలువను సిలువ వేశారు. అప్పుడు యేసు క్రీస్తు ఆ సిలువలో ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడుతూ ఉన్నాడు. ఆయన 6 గంటలు సిలువలో వేలాడాడు. ఆ సమయంలోనే 7 మాటలు మాట్లాడాడు. యేసు సిలువలో చిందించిన చివరి కొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు. యేసు క్రీస్తు సిలువలో చిందించిన రక్తములు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవ జాతి పాప విమోచన శాశ్వతంగా జరిగిపోయింది. యేసు క్రీస్తు యొక్క సిలువలో కార్చిన రక్తములు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవ జాతికి పాపములు క్షమింపబడెను. ఆ తర్వాత వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవ జాతికి పాప విమోచన సిద్ధం చేసను. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును అని 1 యోహాను 1:7 రాయబడి ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయనని 1 యోహాను 1:9 కూడా రాయబడి ఉన్నది. ఆ తర్వాత యేసు క్రీస్తు మరి సిలువలో 3 గంటలకు మరణించాడు. మరణించిన వెంటనే యేసు క్రీస్తు శిష్యులు అంతరంగ శిష్యుడు ఉన్నాడు. అరిమతయి యోసేపు అతను గొప్ప ధనవంతుడు. అతడు పొంతులాగా గౌరవ ఎత్తుకు పోయి యేసు 3 గంటలకే చనిపోయాను. యేసు దేహం తను తిమ్మని అడిగాను. అప్పుడు పొంతులాగా గవర్నరు యేసు దేహాన్ని అరిమతయి యోసేపుకు ఇచ్చుటకు తన పర్సనల్ సెక్రటరీ ద్వారా లెటర్ రాసి ఆ దేహాన్ని అతనికి ఇప్పించాడు. అప్పుడు అరిమతయి యోసేపు నికోదేమైన ఇంకొక శిష్యుడు వీళ్ళిద్దరు కలిసి ఆ శిలువ మీద యేసును కిందకు దించి ఆయనకి సుగంధ ద్రవ్యాలతో ఒళ్ళంతా పూసి సన్నని నార బట్టతో మరి కాళ్ళు చేతులు శరీరం అంతా కట్టి తలకు రుమాలా చుట్టి సమాధి చేసేసారు. 6 గంటల లోపల సమాధి చేశారు. 3 గంటల నుంచి 5:30 గంటల లోపల సమాధి కార్యక్రమం ముగించారు. పెద్ద బండ ఆ సమాధి మీద పెద్ద 50 మంది 60 మంది కలిసి పెద్ద బండ పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసు క్రీస్తు సమాధిలో 3 దినాలు ఉన్నాడు. 3 దినాల తర్వాత 3 దినాలు ఉన్నాడు. ఆదివారం ఉదయమున మరి సమాధిలో నుంచి సజీవుడుగా బయటకు వచ్చాడు. మహిమ శరీరంతో సజీవుడుగా బయటకు వచ్చాడు. సమాధి గెలిచాడు. తర్వాత మరణాన్ని గెలిచాడు. పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానంగా మరణించిన వ్యక్తి ప్రాణంతో లేకురాదని పునరుత్థానం ఉంటాడు. యేసు మరణాన్ని గెలిచాడు. సమాధి గెలిచాడు. ఎందుకు గెలిచాడు అనగా మన పాపములను క్షమించి మన నీతిమంతులుగా తీర్చి మన పరలోక రాజ్యాన్ని తీసుకొని పోవడం కొరకు యేసు క్రీస్తు సమాధి గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పునరుత్థానుడయ్యాడు. ఆ తర్వాత యేసు క్రీస్తు 40 దినాలు భూలోకంలో సంచరించాడు. ఆయన శిష్యులకు, ఆయన అపోస్తలులకు, ఆయన విశ్వాసులందరూ, ఆయన భయభక్తులున్న భక్తులకు అందరికీ 40 దినాలు కనబడి దేవుని రాజ్యానికి వచ్చే స్వార్థ ప్రకటిస్తూ ఆ తర్వాత 40 దినమున అందరూ చూచుచుండగా ఆయన భక్తులు, అపోస్తలు, మరి 500 మంది శిష్యులు అందరూ చూచుండగా ఒలీవ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమయ్యేది. అదే శరీరంతో పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను 2వ రాకడ వస్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచి నాడుగుజాట నడుచుకుంటూ నన్ను వెంబడించి నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నేను 2వ రాకడ వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని తీసుకొని పోతానని చెప్పాడు. అయితే మరి ఈ లోకంలో మనం న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తూ యేసునందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన వెంబడిస్తే మన పేర్లు పరలోక రాజ్యంలో ఉన్న జీవగ్రంథంలో రాయిస్తాడు. మరి ఆ తర్వాత ఈ లోకంలో మరి మనం న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవించి పాపం మరణిస్తే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. ఈ లోకంలో మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవిస్తాం. ఆ తర్వాత మరణించినప్పుడు ఈ మట్టి శరీరం ఆత్మ దేవుని యొక్క తెలిపోతే ఈ మట్టి శరీరము సమాజపడి మట్టి అయిపోతుంది. కాబట్టి యేసు క్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన జీవగ్రంథం తీసుకొని వస్తాడు. అప్పుడు యేసు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు
దూతలు యేసుక్రీస్తు వచ్చాడు అని ఊరలు ఊతారు. తూర్పు నుండి పరమట దిక్కుకు, ఉత్తరం నుండి తూర్పు దిక్కుకు, పరమట నుండి తూర్పు దిక్కుకు ఊరలు ఊతారు యేసుక్రీస్తు వచ్చాడు అని. అప్పుడు మరి సమాధిలో ఉన్న మన శరీరాలు, మనం సమాధి చేయబడడం, మన శరీరాలు మహిమ శరీరంగా మారి మన ఆత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తుని ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. అప్పుడు యేసుక్రీస్తు జీవగ్రంథం తెరుస్తాడు. జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. జీవగ్రంథంలో పేరు లేని వారిని అగ్నిగుండంలో పడేయమంటాడు. ఎవరి పేరైనా జీవగ్రంథం అందు వ్రాయబడినట్టు కనపడదు, వాడు అగ్నిగుండంలో పడవేయబడని ప్రకటన 20:15 కూడా వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు తొందరగా వస్తాడు. ఈ లోకంలో మనం యేసు న్యాయంగా నీతిగా జీవిస్తూ ఈ లోకంలో దేవుడు మనకు ఒకే జీవితాన్ని ఇచ్చాడు. ఒకసారి మాత్రమే జన్మిస్తాం, మరణిస్తాం, ఆ తర్వాత తీర్పులో మనం ఈ లోకంలో న్యాయంగా నీతిగా యథార్థంగా జీవించి యేసునందు విశ్వాసం నుంచి ఆయన అడుగుజాడలు నడుచుకుంటే, ఆయన వెంబడిస్తే మనం పరలోక రాజ్యం అనే జీవితంలో జీవిస్తాం. ఈ లోకంలో న్యాయంగా నీతిగా జీవించక పాపంలో జీవించి పాపంలో మరణిస్తే అగ్నిగుండం అనే జీవితంలో జీవిస్తాం. కాబట్టి మనం ఈ లోకంలోనే మనం చనిపోకపోతే యేసుక్రీస్తు ఎదురు క్షమాపణ అడిగి మనము ప్రభువా నా పాపాలు క్షమించని చెప్పి క్షమాపణ అడిగి ఆయన రక్తంలో కడగబడితే మనం పరలోక రాజ్యాన్ని జీవితంలో జీవిస్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా, ఆయన అడుగుజాడలు నడుచుగా, ఆయన వెంబడించగా, పాపంలో జీవించి పాపంలో మరణిస్తే అగ్నిగుండం అనే జీవితంలో జీవిస్తాం. కాబట్టి మనం బ్రతికుండగానే ఏ జీవితానికి పోతామో, పరలోక జీవితానికి పోతామో లేకపోతే అగ్నిగుండం అనే జీవితానికి పోతామో నిర్ణయించుకున్న సమయం ఇదే. మనం బ్రతికుండగానే నిర్ణయించుకోవాలా. బ్రతికుండగానే ప్రభువా నా పాపాలను క్షమించు, నా పాపాన్ని నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధం చేసి అయితే నీ బిడ్డగా స్వీకరించని మనము అడిగితే యేసుక్రీస్తు మనల్ని మన పేరు జీవనంలో రాస్తాడు. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మనమందరికీ ఎత్తపడే గుంపులో ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడు. కాబట్టి ముందే మనం సిద్ధపడి ఉండాలి. ఆయన అడుగుజాడలు నడుచు, ఆయన వెంబడిస్తూ మరి ఆయన అడుగుజాడలు ఆయన ఎంత విశ్వాసం నుంచి ఈ లోకంలో న్యాయంగా నీతిగా జీవిస్తే మనం పరలోక రాజ్యంలో జీవితం జీవిస్తాం. కాబట్టి యేసు రెండవ రాకడ తొందరగా వస్తున్నాడు. కాబట్టి మనం బ్రతికుండగానే మన పాపాలన్నీ యేసు యొక్క ఒప్పుకొని క్షమాపణ పొందితే మనం పరలోక రాజ్యాన్ని జీవితంలోకి వెళ్ళిపోతాం. యేసునందు విశ్వాసంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించి పాపంలో మరణిస్తే అగ్నిగుండమైన జీవితంలో పోతాం. కాబట్టి ఏ జీవితానికి నువ్వు పోతావో బ్రతికుండగా నిర్ణయించుకోవాలి. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదిస్తుందాక. ఆమేన్. వందనాలు ప్రభా. మరి ఇప్పుడు వాక్యం చెప్పాను ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అందరికి అర్థమయ్యేది ఉంటుందని నమ్ముతున్నాం ప్రభా. ఈ వాక్యం అందరికీ విని వాక్యానుసారంగా నడుచుకునేటట్టుగా సహాయం చేయి. నువ్వు పరలోకం ఉన్నది, నరకం ఉన్నదని మరి నీవే స్వయంగా చెప్పావు ప్రభా. ఎక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి మరి 31 మధ్య నువ్వు చెప్పావు ప్రభా. పరలోకం ఉన్నది, నరకం ఉన్నదని చెప్పావు. కాబట్టి మేము మా జీవితాలు సరి చేసుకొని మేము మొదటి నుంచి పాపము కనుక పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపము జీవిస్తున్నాం కనుక కాబట్టి మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి ఈ పరలోక రాజ్యాన్ని తీసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ఎత్తబడ్డ వాక్యం అందరి హృదయంలో నాటుకొని 30, 60, 100 ఫలించేందుకు సహాయం చేయమని క్రీస్తు వారి పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన సంఘం నుంచి క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 198వ కీర్తన. రెండవ చరణాన్ని అల్లవి రెండవ చరణాన్ని పాడుకుందాం. పాడే ముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. See
ఈ వారం 2వ దినం కూడా నీ పరిశుద్ధ మందిరంలో ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికల్లో మమ్మల్ని మీరు చేర్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రం. చేరొచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ వారి కుటుంబాలను జీవితాలు సజీవుడు ఉన్నతులు సర్వాధికారి అయిన దేవుడు అయినటువంటి మీ చేతికి పూజిస్తూ ఉండగా మీ కృపా ఆముదల వారిపై నుంచి అన్ని విధాలుగా వారికి ఏమైతే అవసరమైనవో అవి అనుగ్రహిస్తూ మేలుతో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి గృహాలకు వెళ్తుండో క్షేమం దయచేసి నిశ్చితమైతే రాకడాల్సినైతే మరొక రోజు మీ దయా సంకల్పం చొప్పున మీరు ఆ రోజును అనుగ్రహిస్తే మరలా తిరిగి మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించగలను మీకు ఆదరణతో దయచేయండి. ఇదే దయ వర్తమానం అందించిన జాన్సార్ మీకు వందనాలు. తండ్రి వయసులో కావలసినటువంటి బలము శక్తిని ఆరోగ్యాన్ని మీరు దయచేసి మీ కృపను తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ త్వరలో యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుకుంటూ భూమి మీద నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచి మా రుణస్తులను మీరు క్షమించి నా ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల చేరొచ్చిన మన నెలల మీదను ముఖ్యంగా వర్తమానం అందించిన దీని అవసరం సంఘం మీదను సకల పరిశుద్ధుల మీద సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించి దీవించి మీ కృపలో భద్రపరచుదువు గాక. ఆమేన్. Grama